హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఛానల్. చూస్తున్న అందరూ కూడా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. సో ఈరోజు వచ్చేసి ఐ జస్ట్ షో యూ నేను ఎట్లా రికార్డింగ్ చేస్తా, ఎంత టైం పడుతుంది రికార్డ్ చేయడానికి వీడియోస్ అనేది చెప్తా. ఓకే, సో జనరల్గా మీరు చుట్టూ చూసారు అనుకోండి, దిస్ ఈజ్ మై కైండ్ ఆఫ్. అంటే నేను ఇంతకుముందు మనం ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు ఈ రూమ్ లేకుండే నాకు. సో నేను ఈ రూమ్ సెట్ చేయించుకున్నాను నేను. ఓకే, సో వీడియోస్ చేయడానికి. ఓకే, సో లేకపోతే వీడియోస్ చేయలేం. ఓకే, సో ఇది నాకు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. కింద చేస్తేనేమో పిల్లలు వాయిస్ వస్తూ ఉంటారు అనమాట వీడియోస్లో. సో అది సెట్ అవ్వదు అనేసి. ఓకే, సో ఐ జస్ట్ గాట్ దిస్ రూమ్. జనరలీ నేను ఇఫ్ యు సీ దిస్ బోర్డ్, ఓకే, మీరు ఇప్పుడు బోర్డ్ చూసాను అనుకోండి, ఇది 75 ఇంచెస్ బోర్డ్. ఇది రొటేట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది యాక్చువల్లీ నేను ఇన్స్టిట్యూట్ కోసం తీసుకున్నా. ఓకే, సో ఇన్స్టిట్యూట్లో మనం చేసాం అప్పుడు. ఓకే, సో దాని పర్పస్ కోసం అని తీసుకున్న బోర్డు. కానీ ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనేసి తీసుకున్నా. కానీ ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళు ఏమైపోయిందంటే, వచ్చినారు తర్వాత 2 రోజుల తర్వాత రాళ్ళు, అంటే కోర్స్ జాయిన్ అవుతారు, 2 రోజుల తర్వాత వాళ్ళు కూడా ఆన్లైన్ రావడం స్టార్ట్ చేశారు. అంటే ఆఫ్లైన్ వచ్చి క్లాస్ ఇన్ని ఓపిక జనాలకి లేదు ఇప్పుడు. ఓకే, సో అందుకోసం నేను ఇన్స్టిట్యూట్ కూడా తీసేసిన. సో తర్వాత ఇవి కొన్నా నేను లైట్స్. ఓకే, అంటే ఈ బోర్డు పెడితే ఏమవుతుందంటే, ఈ లైట్స్ లేకపోతే ఇప్పుడు ఇవన్నీ 2 లైట్స్ ఉన్నాయి, ఇదొకటి. ఓకే, లైట్స్ లేకపోతే మనకి వర్కౌట్ అవ్వదు. ఓకే, ఫోకస్ రాదనమాట ప్రాపర్గా. సో అందుకోసమని ఈ 2 లైట్స్ కొన్నా, కానీ ఇప్పటివరకు సెట్ చేయలేకపోయినా వాటిని. సో దానికి మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఉంది దానికి. ఓకే, సో సెట్ చేసుకోవాలంటే, సో అందుకోసం అది ఇంకా సెట్ చేయలేదు. సో జనరల్గా నేను ఎప్పుడైనా బోర్డులో చెప్పాలంటే ఈ విధంగా బోర్డులో చెప్పడానికి ట్రై చేస్తుంటా. అండ్ నా ల్యాప్టాప్ అయితే ఇది నా బేసిక్ డెల్ ల్యాప్టాప్. ఓకే, సో చాలా బేసిక్ లెవెల్ ల్యాప్టాప్. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేసి దాంట్లోంచి ట్రై చేస్తాను. సో నాకు ఎడిట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైనెక్స్ ఉంది, మనం 20 hours వీడియో చేసాం కదా, అది నాకు కంప్లీట్లీ ఎడిటర్లో పెట్టి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఇట్ టుక్ అరౌండ్ 6 hours. ఒక 6 hours 7 hours పట్టింది నాకు. ఓకే, సో అంటే అంత టైం పడుతుంది. ఓకే, సో జనరల్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లెంతీ వీడియో. ఓకే, సో ఇంకొకటి వచ్చేసి దిస్ మై దీనికి 2 సిస్టమ్స్ కనెక్ట్ అయినాయి. ఒకటేమో నా CPU, ఇఫ్ యూ సీ దిస్. ఓకే, సో ఇది కంప్లీట్లీ హై ఎండ్ CPU ఇది. కాకపోతే ఏంటి అంటే దీంట్లో గ్రాఫిక్ కార్డ్ ఒకటి, నేను గేమింగ్ ఆడాను కదా, గేమింగ్ కోసం తీసుకోలే నేను. ఓకే, సో నేను గేమ్స్ ఆడుతున్నా, నా దగ్గర ROG ఫోన్ ఉంది. సో గేమ్స్ ఆడాను కదా అనేసి నేను ఈ CPU తీసుకున్నా. హై ఎండ్ CPU ఇది, మనకి ఇలా 64 GB ర్యామ్ ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే కంప్లీట్లీ ఇప్పుడు నేను ఏదైనా వీడియోస్ చేయాలనుకోండి, అంటే ఇప్పుడు VMs పైన మన వీడియోస్ చేయాలి, ఏది చేయాలన్నా దీంట్లో చేస్తాను. సో ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్ వీడియోస్ అన్నీ కూడా ఇంట్లోనే చేస్తాను. దాంట్లో ఇప్పుడు ఒక 6-7 VMs ఉంటాయి ఇందులో. క్యూబర్నెటీస్కి 3, లైనెక్స్కి 1, ఉబుంటు 1, రెడ్ హ్యాట్. ఓకే, సో అట్లా డిఫరెంట్ VMs ఉంటాయి అనమాట. సో నేను ఎప్పుడన్నా ఎందులో చేయాలి అనుకుంటే సో ఈ సిస్టంలో చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే, నా దగ్గర మన సబ్స్క్రైబర్ ఉన్నాడు. ఓకే, తను ఈ ల్యాప్టాప్ ఇచ్చి. ఓకే, సో ఈ ల్యాప్టాప్ చాలా హెవీ వెయిట్ ల్యాప్టాప్ ఇది, అంటే హై అండ్ హై కాన్ఫిగర్డ్ ల్యాప్టాప్. అది మీకు 2.5 lakhs ఏమో ఉంటుంది. అది నాకు ఫ్రీగా ఇచ్చిండు మన సబ్స్క్రైబరే. ఓకే, సో అన్న మీకు వీడియోస్ చేస్తున్నారు కదా, ఇది సర్వర్ లాగా సెట్ చేస్తున్నారు కదా, సో ఇది మీకు పనికి వస్తుంది అనేసి ఇచ్చిండు. యాక్చువల్గా ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. యాక్చువల్లీ సాయి మన పేరు. సో ఇట్స్ కాస్ట్ అరౌండ్ 2.5 lakhs ఏమో ఉంది అది. ఓకే, సో ఇఫ్ యూ సీ దట్ ఈస్ హై ఎండ్ ల్యాప్టాప్. అది కూడా కంప్లీట్లీ హై ఎండ్ ల్యాప్టాప్. ప్రస్తుతం ఏదైనా ఎడిట్ చేయాలి, హై ఎండ్ వీడియోస్ ఎడిట్ చేయాలి, ఇప్పుడు నేను క్యూబర్నెటీస్ క్లాసెస్ కానివ్వండి, క్యూబర్నెటీస్ వీడియోస్ కానివ్వండి, అన్నీ అందులోనే చేసిన. ఎందుకంటే అది చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓకే, సో అందులో హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్ ఉంది, సో పరిగెడుతుంటుంది అనమాట అది. ఓకే, సో దట్ ఈస్ వై ఐ యూస్ దట్ ల్యాప్టాప్. నా CPU అది ఆల్మోస్ట్ సేమ్ కాన్ఫిగరేషన్స్, కానీ మీకు CPU కన్నా ల్యాప్టాప్ సైడ్ వెళ్ళేసరికి ప్రైస్ పెరిగిపోతుంది. నా CPU వచ్చేసి అది నేను CTCలో చేయించిన, అది నాకు 1.5 lakhs పడింది అది. ఓకే, సో కంప్లీట్లీ 64 GB ర్యామ్ దాంతో చేయించినప్పుడు. ఓకే, సో ఇది కంప్లీట్ సెటప్. ఇంకా వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బోర్డ్స్. ఓకే, అంటే మొత్తం క్లీన్ చేసేసిన. జనరల్లీ ఐ యూజ్ దీస్ కైండ్ ఆఫ్ బోర్డ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి,
సో ఇట్లా బోర్డ్స్ యూజ్ చేస్తాం. సో బోర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే లైక్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ సంథింగ్, ఓకే, సో నేను అందుకే చెప్తాను ఇట్లాంటి బోర్డ్స్ క్రియేట్ చేసుకోండి. ఇట్లాంటి బోర్డ్స్ క్రియేట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ సంథింగ్ ఆన్ దిస్, ఓకే, సో నేను ఇప్పుడు లైనెక్స్ కమాండ్ రాసుకుంటాను, లైనెక్స్ మొత్తం సిరీస్ రాసుకుంటా ఇందులో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ కమాండ్, క్యాట్, సింపుల్ కమాండ్స్ అయినా ఇప్పుడు ఇట్లా రాసుకున్నాను అనుకోండి, పొద్దున్న లేచి నేను చూస్తా, ఓకే ఈ కమాండ్ దీనికి సిహెచ్ మోడ్, ఓకే పర్మిషన్స్ డిఎంకేడిఆర్, ఓకే, సో నేను ఐ వాంట్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ. సో ఇట్లా చూసుకొని ఈజీగా ఐ కెన్ డూ ఇట్ అనమాట. ఓకే, సో ఇదొకటి. సో ఇవి నా దగ్గర ఉన్నాయి యాక్చువల్గా బోర్డ్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ దెమ్. ఓకే, సో నా దగ్గర ఆల్రెడీ బోర్డ్స్ ఉన్నాయి, చూపించడానికి ట్రై చేస్తే ఇవి మనోడు రాకేష్ తీసుకొచ్చిండు. ఓకే, సో ఇట్లుంటాయి బోర్డ్స్. ఓకే, సో ఇది కంప్లీట్లీ వైట్ బోర్డ్ ఇది. ఓకే, సో ఇట్లా దొరికితే మీకు అమెజాన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది. ఓకే, సో ఇట్లుంటుంది మీకు కంప్లీట్లీ. సో ఇది మీరు ఈజీగా స్టిక్ చేయొచ్చు. మేము స్టిక్ చేసాం చూడండి, ఇది మనమేమి డబల్ టేప్ ఫెవికాల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఫెవిస్టిక్ ఫెవికాల్, ఓకే, సో డైరెక్ట్గా అది స్టిక్ అవుతూనే వస్తుంది. సో స్టిక్కర్ లాగా వస్తుంది. సో ఇట్స్ వెరీ ఈజీ, వెరీ వెరీ ఈజీ ఫర్ యూ గైస్. లైక్ ఎవరైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో ఇంకొకటి వచ్చేసి నా హెడ్సెట్ ఇది చాలా రోజులు అయింది కొని, హైపర్, అది ప్రాపర్గా వస్తలే అని ఇది కొన్నాను నేను. ఓకే, సో ఇది కంప్లీట్లీ మైక్, ఇది హైపర్ ఎక్స్ మైక్, ఇది హైపర్ ఎక్స్ హెడ్సెట్. అండ్ ఆల్సో ఇవి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది అయితే డిజిటెక్. ఇప్పుడు మీరు నాది ఇక్కడ, సో ఇది డిజిటెక్. ఓకే, సో ఇది రీసెంట్గానే కొన్నాను నేను. ఓకే, సో ఎందుకంటే వాయిస్ ఎక్కువ వస్తుంది అందుకోసం అని ఈ డిజిటెక్ కొన్నా. ఓకే, సో ఇది కంప్లీట్ సెటప్ నాది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఐ డూ వీడియోస్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఐఎమ్ రికార్డింగ్ వీడియోస్. ఆఫ్లైన్లో ఉన్నప్పుడు అయితే లైక్ యూ గైస్ నో మై సెటప్. ఓకే, సో చాలామందికి ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మన సెటప్ గురించి ఐడియా ఉంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. I hope you guys saw how I do videos. Okay, so thanks for watching this video and have a great day. Bye.